హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మా చిట్టి తోటని ఇంతకుముందు చూపెట్టాను కదా, ఆ చిట్టి తోటనే ఇప్పుడు బుజ్జి తోట అయింది. చూడండి, ఇది గులాబీ చెట్టు అండి. ఫ్లవర్స్ మాత్రం మస్తుగా వస్తాయండి. వచ్చినప్పుడల్లా 7 ఫ్లవర్స్ వస్తాయి. ఇప్పుడైతే లేవు ప్రస్తుతానికైతే. ఇది కనకాంబరాలండి. ఫ్లవర్ వచ్చింది గులాబీ. ఇది కనకాంబరాలండి. ఇది పట్టు కుచ్చుల చెట్టు అండి. అదే వేల్వెట్ పూలు అంటారు, సీతమ్మ వారి జడ పూలు అని కూడా అంటారు. ఇది ఎంత పెద్ద ఉందో ఇక్కడ చూడండి. అదే చెట్టు చాలా పెద్దగా అయింది. ఇప్పుడు కొంచెం ఫ్లవర్స్ వస్తుంది. ఈ కనకాంబరాల చెట్టు లోపలనే ఉంది. ఇదండి ఫ్లవర్స్ ఇప్పుడు వస్తుంది చిన్నగా. మీకు మొత్తం చూపెడతానండి. నా బుజ్జి తోట, చిట్టి తోట బుజ్జి తోటలాగా అయింది. ఇది శంకు పూల చెట్టు అండి. ఇది శంకు పూలు. ఇది నల్లేరు, చిన్న ముక్క తెచ్చి పెట్టాను, ఇప్పుడు వస్తుంది. ఇది అలోవేరా. ఇంకా ఇవి కూడా పట్టుకుచ్చుల చెట్టేనండి. ఇవన్నీ ఇది పట్నం బంతి పూలని మా చిన్నప్పుడు అనేవాళ్ళం, ఇప్పుడు ఏమంటారో తెలియదు. ఇవండి టమాటాలు, టమాటా చెట్లు మొత్తం కాత మీద ఉన్నాయండి. మిరపకాయ చెట్టు కూడా కాత మీద పూత మీద ఉందండి. ఇవన్నీ మాకు వర్షాలకు అన్నీ పడిపోయాయండి. మొత్తము పైకి రాలేదు, అన్నీ మొత్తం పడిపోయాయి. ఇప్పుడు అన్నీ కాత పూత మీద ఉన్నాయి. టమాటాలు అయితే బాగానే వచ్చినాయండి. ఇది చిన్న మందారం చెట్టు పెట్టుకున్నానండి. ఇది గుంట గలగర. ఇది వంకాయ చెట్లు అండి. ఇవన్నీ ఇందులోనే తులసమ్మ మొలిసింది, తీసేద్దాం అనుకున్నాను, తీసేయలేదు. ఇక ఇవి పట్నం బంతి పూలండి. ఫ్లవర్స్ వచ్చాయి. ఇందులోనే 3 ఉన్నాయండి. ఒక్క కుండీలోనే వంకాయ చెట్లు, తులసమ్మ, ఈ చెట్టు 3 ఉన్నాయి. చూద్దాం ఉంటాయా లేకుంటే తీసేయాలన్న తర్వాత విషయం. ఇవి వంకాయ చెట్లేనండి. ఇవి కూడా ఫ్లవర్స్ బాగుంది చూడండి. ఫ్లవర్స్ మంచిగా వచ్చాయండి. టమాటా చెట్టు, వంకాయలు, ఇవన్నీ వంకాయలేనండి. టమాటా వంకాయలు. ఇక్కడ కూడా తులసమ్మ. నేను అన్ని బకెట్లు, కుండీలు, వాటర్ బాటిళ్ళు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇదైతే టర్మాకోల్ డబ్బాలో అల్లం పెట్టానండి. పసుపు కూడా టర్మాకోల్ డబ్బాలోనే పెట్టానండి. కానీ చాలా బాగా వచ్చింది పసుపు, మంచిగా వచ్చిందండి. మంచిగా ఉంది చూడు, చాలా బాగుంది. ఆకులు కూడా పెద్ద పెద్దగా వచ్చాయి. చూద్దాము, ట్రై చేసిన ఇదివరకు వచ్చింది, కానీ ఇప్పుడు ఏమో చూద్దామని అనుకుంటున్నాను. ఇదేనండి, ఇవన్నీ వంకాయ చెట్లేనండి. ఇది టచ్ మీ నాట్ అండి, ముట్టుకుంటే ముడిసిపోతుంది. అచ్చుపత్తి చెట్టు అని కూడా అంటారు, సిగ్గు చిముడ చెట్టు అని కూడా అంటారు. మనం ఆకులు ముట్టుకుంటే ఇట్లా ముట్టుకుంటే కదా మొత్తం ఇట్లా అయిపోతాయండి. ఇట్లా ముడుచుకుంటుంది అన్నట్టు ఆకు. దీని ఫ్లవర్ ఎంత బాగుందో చూడండి. దీనికి కాయలు కూడా వస్తాయి. ఇంకొకటి అక్కడ ఉంచి పెడతాను. జామ చెట్టు వద్దని ఇరగొట్టేసాము, కానీ మళ్ళీ ఎగురొచ్చింది. ఇక ఇది సీతమ్మ వారి పట్టుకుచ్చుల పూలు ఇక్కడ వచ్చినాయి. ఇది కనకాంబరాలండి. ఇందులోనే భృంగరాజు అన్నీ ఉన్నాయి. ఇదేమో రెడ్డి వారి ననవాలు చెట్టు అండి. ఇది చాలా ఔషధ గుణాలు ఉన్న చెట్టు. దీని మొటిమలు, పులిపిల్లు అయిన వారు దీని పాలు రోజు పెట్టుకుంటే పోతాయి అని అంటారు. ఇది చిన్న రణపాల చెట్టు అండి. డీసెంట్గా తెచ్చాను, ఇప్పుడే పెట్టాను. ఇక ఇందులో కూడా నాకు భృంగరాజు ఉంది. ఇది పారిజాతం చెట్టు అండి. మొన్ననే తెచ్చి పెట్టాను, వస్తుంది. ఇదేమో మునగ చెట్టు,
చిన్న మొక్క తెచ్చిపెట్టాను, మంచిగా అయింది. ఇది సీతాఫలం చెట్టు అండి, చిన్న కుండీలోనే పెట్టాను. కాయ మాత్రం వచ్చింది, ఇంకొకటే కాయ వచ్చిందండి. ఇది నిమ్మ చెట్టు, ఇది జామ చెట్టు, ఇది జామ చెట్టు. ఇది చెట్టు, ఇది టెంపుల్ ట్రీ అంటారు కదండి, దానిలో ఒకటినే వేరేది అన్నట్టు ఇంకొకటి. దీనికి పింక్ కలర్ పూలు వస్తాయండి, ఇంకా రాలేదు. ఇక ఈ టెంపుల్ ట్రీ ఇది. ఇవి గార్డెన్లో కంపల్సరీగా ఉండాలండి ఈ చెట్టు. ఇవి చాలా బాగా ఫ్లవర్స్ వస్తాయండి. నేను తెంపాను, ఇంకా బాగానే ఉంటాయి. ఒకటి చిన్న డబ్బాలోనే ఇందులోనే పెట్టాను. ఇప్పుడు అవి టచ్ మీ నాటి కాయలు చూపెడతానన్నా కదా, ఇక ఇలా ఉంటాయండి. కాయలు ఇలా కాస్తాయి. ఇవన్నీ ఆ పువ్వు ఎండిపోయిన తర్వాత ఇలా వస్తాయి కాయలు. ఇవన్నీ కాయలేనండి, మళ్ళీ వేసుకుంటే మళ్ళీ చెట్లు వస్తాయి. ఈడ నేను ఇంకో సీతాఫలం చెట్టు ఉందండి, దీని కాయలు చూడండి. కాయలు ఇది లోపటికని ఉందండి, తీయడానికి రావడం లేదు. ఈడ కాయ ఉంది, ఇంకా లోపలికి ఉందండి. తీయడానికి రావడం లేదండి. కాయలు అయితే ఉన్నాయండి, ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉందండి, ఇక్కడ ఉంటుందండి. కాయలు బాగున్నాయండి, ఇంకా చిన్న చిన్నవి కూడా బాగున్నాయి. చిన్న చిన్నవి అండి. చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కాయలు. ఏంటి ఇది ఓమాకండి. ఇవన్నీ చిన్న చిన్నగా కనకాంబరాలు, ఇవన్నీ కనకాంబరాలు ఏంటంటే, ఇది కూడా కనకాంబరాలే. నేను మామిడి చెట్లు ట్రై చేద్దామని ఆయిల్ పాకెట్లో పిక్కలు పెట్టి చేశానండి. ఇంకా ఇప్పుడు చిన్నగా ఉన్నాయి, అంటే వచ్చినాయి. దీన్ని గ్రాఫ్టింగ్ చేద్దామని అనుకుంటున్నాను. సక్సెస్ అవుతాయో కావో, చేసి చూడడానికి ఏమో ఇది లేదు కదా, చూద్దాము. ఇవన్నీ కనకాంబరాల చెట్లేనండి. అందులో భృంగరాజు ములిసి అవి కండ్ల పడకుండా అయిపోయినాయి. అయినా వర్షాకాలం అవి పూలు రావండి, ఎండాకాలమే వస్తాయి. నేను అన్ని చిన్న చిన్న వాటిలలో ఇప్పుడు చెట్లు పెట్టుకున్నాను. ఇది కనకాంబరాల చెట్టే, ఈ పాటల్లో కూడా కనకాంబరాలే. ఇవి టమాటా చెట్లు, ఇవన్నీ. ఇది భృంగరాజు. ఈ బెండ చెట్లు అండి, ఇవి ఊరు బెండ అండి, ఊళ్ళో ఉంటాయి చూడు, దొడ్డు ఉంటాయి. ఇవి లైక్ చేయరు ఎవరు, కానీ ఏమో నేను పెట్టుకున్నాను. ఇవేనండి, ఇవన్నీ బెండ చెట్లేనండి, బెండ చెట్లు. ఇక ఇది వీర చెట్టు, బీరకాయలు అయితే బాగానే వచ్చినాయి, కానీ కిందికి వచ్చాయండి. ఇవన్నీ బీరకాయలు అండి, కింద వచ్చాయి బీరకాయలు. ఇన్ని 4 వచ్చాయండి, కానీ కిందికి వచ్చినాయి. ఎందుకేమో పైకి రాలేవు, కిందికి వచ్చినాయి అన్నట్టు. ఇందులో
రౌండ్ ఆనియపకాయ ఉంది నా దగ్గర. రౌండ్ ఆనియపకాయ కాసిందండి చిన్నది. ఇంకా పైకి ఉన్నాయి చిన్న పిల్లలు. బీరకాయలు ఇక్కడ కూడా వచ్చాయండి. బీరకాయలు ఇక్కడ కూడా వచ్చాయి. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయండి. ఇక్కడ కూడా పిందెలు ఉన్నాయండి. ఇంకా ఇది ఆనపకాయ చెట్టు. ఇది కూడా ఆనపకాయ చెట్టు. అది రౌండ్, ఇది పొడుగు ఉండేది అన్నట్టు. ఇట్లా పిందెలు వచ్చాయి. ఇంకా పిందెల మీద ఉంది. ఇక్కడ ఒకటైతే కొంచెం పెద్దగా అయిందండి. ఇది బీర చెట్టు. పిందెలు ఉన్నాయండి, బీర పిందెలు. చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. ఇవన్నీ పిందెలేనండి. పిందెల మీద ఉంది చెట్టు. ఇది దోసకాయ చెట్టు అండి. మొత్తం ఫ్లవర్స్ మీద ఉంది. కాత అయితే రాలేదు ఇంకా. ఇది చిక్కుడు చెట్టు. ఇది కూడా మొత్తం ఫ్లవర్స్ మీద ఉంది. ఇంకా కాత రాలేదు. బీరకాయ చెట్టు పైన అన్ని పిందెలు పెట్టిందండి. వైర్కి బట్టి అన్ని పిందెలు పెట్టింది. దీనికి నేను ఏం చేశానంటే 4 కట్టెలు కట్టి మధ్యలో కట్టెలు వేసి పందిరి వేసుకున్నాను. ఆ పందిరి పైననే ఇవన్నీ ఎక్కించాను. నా దాలిమ చెట్టు తీసేయాలని పక్కకు పెట్టానండి. కానీ మొత్తం ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో చూడండి. కానీ తీసేయ బుద్ధి కావడం లేదు. ఎళ్ళకన్నా షిఫ్ట్ చేయాలని చూస్తున్నాను. మొత్తం ఫుల్ ఫ్లవర్స్ వచ్చాయి చూడు. మొత్తం చెట్టు చుట్టూ ఫ్లవర్సే ఉన్నాయి. మొత్తం ఫ్లవర్స్. కాయ చిన్నగా ఉంటుందని తీసేద్దామని అనుకున్నాను. కానీ ఈ ఫ్లవర్స్ చూసి తీసే బుద్ధి అవుతలేదండి. ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్లవర్స్. ఫుల్ చెట్టు నిండా ఫ్లవర్సే ఉన్నాయి. ఇంతేనండి నా బుజ్జి తోట. చిట్టి తోట బుజ్జి తోట అయింది. ఇంకా పెద్ద తోట కావచ్చు. ఉంటానండి. బాయ్.